హాయ్ అండి అందరికీ. ఇవాళైతే రాగి సంగటి, ఎగ్ ఫ్రై, బెండకాయ జోం పచ్చడి అంటారు కదండి. బెండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుందండి అసలు బెండకాయ పచ్చడి. సైడ్ ఏం లేకుండా తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇంకా మా ఊరి దగ్గర అయితే పిల్లలకు అలవాటేలేండి, రెగ్యులర్గా చేస్తూ ఉంటారన్నమాట అక్కడ వాళ్ళ నానమ్మ. ఇక్కడికి వచ్చాక చాలా తక్కువ అన్నమాట. ఇంక ఎప్పుడో మంత్లీ వన్స్ అట్లాగా ఎప్పుడైనా చేయమన్నప్పుడే చేస్తానండి. ఎందుకని ఇవాళ పిల్లలు మా వారు అందరు కూడాను సంగటి చేయమని అయితే అడిగారనమాట. అందుకోసం అనేసి ఇంకా బియ్యం అయితే వేస్తున్నాను. చిట్టి చాటనైతే ఇవాళైతే ఓపెన్ చేశానండి. ఇప్పుడు దాకా అయితే యూజ్ చేయలేదనమాట. ఇంకా మార్నింగ్ టైంలోకి అంబలికి కూడా ఉంటుంది కదా అన్నట్టు ఇంకొంచెం రైస్ అయితే ఎగస్ట్రా వేసానమాట. ఇంక ఇప్పుడు అందులో సమ్మర్ కదండి, మనకి సంగటి మనం తినంగా మిగిలిన దాంట్లో వాటర్ పోసామంటే మార్నింగ్ లేవగానే మజ్జిగతో కలుపుకొని గ్లాసులు పోసి ఇచ్చామంటే పిల్లలకి హ్యాపీగా తాగేస్తారు. కడుపులో కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం సంగటికి ఇవి మసూర మొలబొలకల కంటే కూడా స్టోర్ బియ్యం యూజ్ చేసామంటే సంగటి బైండింగ్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుందన్నమాట. ఎందుకనో అది మనకి మసూర వేస్తే మనకి స్టోర్ బియ్యం టేస్ట్ రాదండి అసలు సంగటి. అందుకని సంగటికి స్టోర్ బియ్యమే యూజ్ చేయండి. సంగటి అనేది చాలా బాగుంటుంది అనమాట, మధురంగా వచ్చేస్తుంది సంగటి. ఏ కర్రీలోకైనా పచ్చడిలోకైనా చాలా బాగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే దాంట్లో ఎక్కువ గంజి గంజిగా అవుతుంది కదండి అన్నము, అందుకోసము అది సంగటి చేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నీళ్ళు పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసేసుకుంటే మనం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టవ్ వెలిగించేసామంటే మనకి వేడివేడిగా తినేసేయచ్చండి. సంగటి చల్లగా పోయిందంటే తినలేము. వేడి మీద అయితేనే తల అంత పెట్టేసేసుకున్నామంటే హ్యాపీగా తినేసేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందులోనూ రాగి సంగటి కాబట్టి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఇంక ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేసి ఇంకా పిల్లలు మా వారైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. నేనైతే వెళ్ళలేదు. ఇంకా పిల్లలు కూడా వెళ్ళారనమాట మా వారితోటి. ఇంకా వాళ్ళ డాడీతో కూడా వెళ్ళేసి తీసుకొచ్చారండి. ఇవన్నీ కొన్ని వంకాయలు అవన్నీ ఉన్నాయన్నమాట. లేని కూరగాయలు అయితే చెప్పాను, వాటి వరకు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా క్యారెట్ అయితే పిల్లలు పచ్చివే తింటారండి. ఇంకా అందుకోసం అయితే ఇంకా రెగ్యులర్గా క్యారెట్ అయితే ఉంటూనే ఉంటాయన్నమాట. ఇంకా సొరకాయ అయితే తెమ్మన్నాను అనమాట. ఇంకా సమ్మర్ కదండి, పప్పులో వేసుకున్నామంటే మనకి వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్ కాబట్టి నార్మల్గా అది ఏమైనా మసాలా కర్రీ అట్లా చేసినా తినరు. పప్పులో వేసామంటే కదలకుండా తినేస్తారండి హ్యాపీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా కాయగూరలు వేసుకున్న పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా బీట్రూట్ అండి, బీట్రూట్ ఫ్రై తినరు, ఏం తినరు. ఇంకా అప్పుడప్పుడు వెజిటేబుల్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రైస్ పర్పస్ పనికి వస్తాయి కదా అన్నట్టు. కావాలంటే పిల్లలు ఎప్పుడైనా జ్యూస్ కావాలంటే జ్యూస్ కూడా పట్టిస్తానన్నమాట. మనం కొంచెం హనీ వేసుకొని జ్యూస్ పట్టించామంటే బీట్రూట్ స్మెల్ అనేది పూర్తిగా అస్సలు రాదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇంకా కొత్తిమీర అయితే ఈ మధ్య మా బడ్స్కి కూడా పెడుతున్నారనమాట. ఇంకా అందుకోసం అన్నట్టు కొత్తిమీర కూడా స్టాక్ ఉన్నా కానీ మళ్ళీ కొత్తిమీర అయితే తీసుకొచ్చారండి. బడ్స్ చాలా బాగా తింటున్నాయండి, కొత్తిమీర పెడితే సూపర్గా తింటున్నాయి అనమాట. పెట్టిన 5-10 నిమిషాలకి మొత్తం ఆకులన్నీ ఖాళీ చేసేసి కాడలతో కూడా తినేస్తున్నాయి అన్నమాట. మొన్నటిదాకా మాకైతే తెలియదండి, బర్డ్స్కి అవి ఫుడ్ తేవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టారంట కొత్తిమీర. అప్పుడు చూసి ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా మా బాబు అయితే రెగ్యులర్గా పెడతారన్నమాట. ఇంకా లేని కూరగాయలు అయితే తెప్పించాను. ఇంక ఇవాళ అయితే గెన్సిగడ్డలు అయితే లేవంట. ఇంకా పిల్లలైతే స్వీట్ కార్న్ అయితే ఎప్పుడు వెళ్ళినా పక్కా తెచ్చుకోవాల్సిందేనండి. ఇంకా పిల్లలు వచ్చే దారిలో షర్బత్ అయితే కావాలన్నారంట. ఇంకా మా వారైతే ఎండలో అక్కడ నిలబడి ఎక్కడ తాగుతారు, వచ్చిన తర్వాత నేను వాటర్ బాటిల్ తీసుకెళ్ళేసి దాని నిండా పట్టుకొస్తాననేసి చెప్పేసి ఇంకా కూరగాయలు ఇంట్లో పెట్టేసి బాటిల్ తీసుకొని వెళ్తున్నారండి. ఇంకా పిల్లలు బండి దగ్గర తాగాలంటే లేట్ అవుతుంది తాగేదానికి అన్నట్టు ఇంకా అక్కడైతే ఆపలేదంట బండి. ఇంటికైతే తీసుకొచ్చారు. ఇంక ఇంతలోపు పిల్లలు అయితే కాసేపు టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నారనమాట. బడ్స్ చూడండి, కొత్తిమీర పెట్టాను అనమాట మార్నింగు. అది చూడండి అసలు ఆకునంతా కూడా చక్కగా తినేసాయండి. కాడలు అయితే ఓన్లీ కాడల వరకు కింద పడిపోయాయి అనమాట. ఎంత బాగా తింటున్నాయండి, చూశారు కదా. బడ్స్ గింజలు మనము గింజలు ఉన్నాయనుకుంటాం కానీ తొక్క తీసేసుకుని అంత చిన్న గింజలు కూడా చాలా చక్కగా తినేస్తాయండి. చూసుకొని మనం ఊపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా నిన్న పండుగ రోజు అయితే ఉగాది రోజు బొబ్బట్లు అయితే చేశానండి. బొబ్బట్లు చేసి కొంచెము స్టఫ్ అయితే మిగిలిందనమాట. స్టఫ్ మిగిలిందనేసి ఇంకా మార్నింగ్ దోశ బ్యాటర్ అయితే ఉంది, దోశ బ్యాటర్లో డిప్ చేసేసి పూర్ణాలాగా చేశానమాట. ఇంకా మా వాడికైతే పండగ అండి అసలు. మా ఇంట్లో అందరం కూడా చాలా తక్కువ తింటాము, మా బాబే ఎక్కువ తింటారు అనమాట, అంత ఇష్టము. అందుకోసం బాబు కోసం ఎప్పుడైనా నెలకి 2 నెలలకు అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా మా వారు షర్బత్ అయితే తీసుకొచ్చారు. మా బాబు అయితే కుస్తీ పట్టి మరీ బాటిల్ మూత తీసాడనమాట ఫైనల్గా. ఇంకా పిల్లలు పాప అయితే ఇష్టంగా తాగుతుందండి షర్బత్ అయితే. అవి అయినా తినేది చాలా తక్కువ అనమాట.
ఇంకేనా తినేది తక్కువ కాబట్టి తను ఇష్టపడింది ఖచ్చితంగా తీసుకొస్తారు వాళ్ళ డాడీ. ఇంకా పిల్లలకి ఇద్దరికి పోసిచ్చాను. ఇంకా మా వారైతే అక్కడే తాగేశారంట. పిల్లలకి పోసిచ్చేసి నేను కూడా పోసుకున్నాను ఒక గ్లాసు. అసలు ఎంత బాగుంటుందండి అసలు షర్బత్ టేస్టే చాలా బాగుంటుంది కదా అసలు. ఇంక ఈ సమ్మర్లో ఇటువంటి ఏం తాగితేనే కొంచెము రిలీఫ్ అనిపిస్తుందండి. ఎండలు అయితే మామూలుగా కాయట్లేదు కదా అసలు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ కంటే కూడా నేను ఎక్కువగా షర్బత్నే ఇష్టపడతానండి. చాలా బాగుంటుంది. మనం అది లిక్విడ్ తెచ్చుకున్నామంటే ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సబ్జా గింజలు లిక్విడ్ లెమన్స్ ఉన్నాయంటే మనము సుగంధ లిక్విడ్ అనేది మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంది కదా. ఇంకైతే తెప్పించుకోవాలి ఒక బాటిల్ అయితే. ఇంకా సంగటి కింద కూడా పెట్టేశాను. ఇంక ఇప్పుడు బెండకాయ పచ్చడి చేద్దామనేసి బెండకాయలు పచ్చిమిర్చి టమాటాలండి. సూపర్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వరకు పల్లెటూరులో పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఖచ్చితంగా ఈ బెండకాయ జోం పచ్చడి అంటారు కదా, ఇవైతే సంగట్లోకి అయితే తరచూ చేసుకునేవాళ్ళు. ఇంక ఇప్పుడు పిల్లలకైతే చాలా వరకు తెలియకపోవచ్చు అంతా. ఇంకా సంగటి అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది అనమాట. బియ్యం అయితే ఉడికిపోయాయి. ఇంక ఇప్పుడు రాగి పిండి అయితే వేయాలండి మనకి. ఇంకా పోసిన ఎసరికి కరెక్ట్గా ఉడికిపోయింది అనమాట. పిండి అయితే రాగి పిండి ప్యాకెట్ 1/2 కిలో ప్యాకెట్ అయితే తెప్పించి పెడతానండి. తెప్పించి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా దోశలు వేసుకోవాలన్నా ఈ విధంగా సంగటి చేసుకోవాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు. రాగిపిండి వాడుకొని పక్కన బయట పెట్టేసామంటే పురుగు పడుతుందండి. పురుగు పట్టకుండా ఉండాలంటే మనము ప్యాకెట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎన్నాళ్ళైనా అట్లాగే ఉంటుందన్నమాట. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. లేదంటే డబ్బాలో పోసైనా స్టోరేజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ప్యాకెట్ని అట్లాగే ఫోల్డ్ చేసేసి డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట. మనమైతే రెగ్యులర్గా ఏం యూజ్ చేయం కదండి, ఎప్పుడో యూజ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా చేసామంటే చాలా బాగా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. పురుగు అనే మాట ఆడదు. ఇంకొక పక్క పిండి అయితే పోసేసి ఇప్పుడు బెండకాయ పచ్చడికి అయితే పచ్చిమిర్చి టమాటాలు కొంచెం చింతపండు 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నామండి. టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నామంటే అవన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా బాగుంటుంది, కానీ రైస్లో కంటే సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా సంగటి అయితే దించి పెట్టేశాను గెలుకుదామనేసి. ఇంకా పచ్చడి ఒక పక్క ఎగ్ ఫ్రై అయితే చేద్దామనేసి ఇంకో పక్క కడాయి అయితే పెట్టేశాను. హ్యాపీగా కడుపు నిండా తినేసేయచ్చండి. ఈ కాంబినేషన్ అయితే మాత్రము మనకి చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుందన్నమాట. సంగట్లోకి పచ్చడి ఎగ్ ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి మనకి సైడ్ ఫ్రై ఏం లేకపోయినా బెండకాయ పచ్చడితో తినేసేయచ్చండి. అంత కమ్మగా ఉంటుందన్నమాట బెండకాయ పచ్చడి సంగటి కాంబినేషన్ అనేది. అయితే వేడి మీద తినేయాలండి. చల్లగా పోయిందంటే ఇంట్రెస్ట్ అనిపించదు, తినాలనిపించదు. రాగి సంగటి అనేది వేడి మీద ఉన్నప్పుడే టేస్ట్ చేయాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ మా పాప వచ్చేసి మమ్మీ ఎగ్ ఫ్రై చేస్తున్నావు కదా నువ్వు, నాకైతే స్మెల్ వచ్చింది అనేసి అంటుందన్నమాట. తను చికెన్ కంటే కూడాను ఎగ్ ఫ్రై అంటే ఎక్కువ ఇష్టపడుతుందండి. ఇంకా ఫైనల్గా ఎగ్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. పచ్చడి కింద కూడా ఆఫ్ చేశాను అనమాట. పచ్చిమిర్చి అవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా సంగటి అయితే పప్పు గుత్తితో అయితే గెలికేస్తున్నానండి మొత్తం అంతా కూడాను. తెడ్ అయితే లేదనమాట. ఇంకా తెడ్ అయితే నెక్స్ట్ టైం అయితే తెచ్చుకోవాలండి ఖచ్చితంగా. ఎప్పుడన్నా ఇట్లా చేసుకోవాలన్నప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే నేను పప్పు గుత్తితో అయితే ఎనిపేస్తున్నాను అనమాట. చక్కగా మనం పోసిన ఎసరికి రాగి పిండికి అంతా కూడాను మంచి వాసన అయితే వస్తుంది. రాగి పిండికి వేసి రాగి సంగటి గెలికేటప్పుడు చాలా మంచిదండి అసలు హెల్త్కి. పిల్లలకి ఈ సమ్మర్లో అయితే అప్పుడప్పుడు చేసుకోవడము కూడా చాలా మంచిదన్నమాట. మనము మార్నింగ్ మిగిలిందంటే అంబలు చేసేసుకోవచ్చు చక్కగా. ఇంకా సంగటి గెలికేసి పక్కన పెట్టేసి ఇంక పచ్చడి కూడా ఈ విధంగా రోట్లో వేసి దంచాల్సిన అవసరం లేదండి. మనకి వాటర్ పోసాం కాబట్టి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. పప్పు గుత్తితో ఈ విధంగా మెదిపేసామంటే బెండకాయలు అయితే పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. బెండకాయలు లాస్ట్కి పచ్చిమిర్చి టమాటాలు మెదిగిపోయిన తర్వాత బెండకాయలు అయితే వేసేసుకున్నామంటే చక్కగా మనకి బెండకాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలండి. టేస్ట్గా చాలా బాగుంటుంది. లేదంటే మనకి రోట్లో వేసి దంచుకోవాలన్నా దంచుకోవచ్చండి, మన ఆప్షనల్ అనమాట. ఫైనల్గా రాగి సంగటి బెండకాయ పచ్చడి పైనుంచి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు సైడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. టేస్ట్ పచ్చి ఉల్లిపాయ ముక్కలు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా సంగటి రెడీ అయిపోయింది, పచ్చడి అయిపోయింది, ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లల్ని అయితే హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాను. రెడీ అయిపోయింది అన్న సంగటి అనేసి. వేడి మీదగా తింటే బాగుంటుంది కదా. ఇంకా ముద్దలు అయితే ఈ విధంగా చేసేస్తున్నాను. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు ముద్దలు చేయడం, ఏదో ట్రై చేస్తున్నాను అన్నమాట. చిన్న ముద్దలు అయితే చేసేస్తున్నాను. కొంతమంది అయితే చాలా పెద్ద ముద్దలు కూడా ఎక్స్పర్ట్లు అండి చేయడానికి. ఇంకా మా అత్తగారు అయితే చేస్తారనమాట బాగానే పెద్ద ముద్దలుగా. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి చేస్తూ ఉంటారు. ఇంక ఈ విధంగా చేసుకొని ఇంకా మా వారైతే పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తారనమాట. అంత ఇష్టంగా తింటారండి.
రెగ్యులర్గా అయితే అంత ఇష్టంగా తినరు, ఎప్పుడో రేర్గా చేసుకున్నామంటే ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఫైనల్గా సంగటి బెండకాయ పచ్చడి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేశానండి. ఇంకా మా బాబు చూడండి సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా పిల్లలకి మా వారికి పెట్టేసి నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి. నాకు ఎగ్ ఫ్రై అన్నా కూడా అంత ఇష్టమేమో అనిపించదు, ఇంకా ఓన్లీ పచ్చడితోనే తినేస్తాను, అంత బాగుంటుంది అనమాట. చెప్పాను కదా, బెండకాయ ముక్కలు మనం లాస్ట్లో వేసి అట్లా మిక్స్ చేసి మనము ఇంకా ఎనపకుండా తీసేయడమేనండి పప్పు గుత్తిని. అప్పుడు మనకి సంగట్లు ఈ విధంగా అద్దుకునేటప్పుడు పక్కన తగులుతూ ఉంటాయి అన్నమాట. పచ్చి ఉల్లిపాయలు చూడండి, మనం సైడ్ తినేటప్పుడు ఈ విధంగా మనకి సూపర్ టేస్ట్ వస్తాయండి. ఉల్లిపాయ ముక్కలు వీలైనంత వరకు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా వేడి సంగటి బెండకాయ జోం పచ్చడి ఎగ్ ఫ్రై అండి, సూపర్ టేస్ట్ అనమాట. హెల్దీ కాంబినేషన్ అండి. ఇవాళ అయితే లంచ్ అయితే మాత్రము సూపర్గా ఎంజాయ్ చేస్తూ మా పిల్లలు కూడా హ్యాపీగా తినేసారనమాట. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఈ కాంబినేషన్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుందండి. ఎక్కువ శాతము మనకి పల్లెటూరులో విలేజెస్లో మోస్ట్లీ మధ్యాహ్నం టైంలో ఈ విధంగా సంగటి అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.